బీఆర్ఎస్ సౌధం కుప్పకూలుతోంది. అధికారంలో ఉండగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన పాపం కేసీఆర్ను వెంటాడుతోంది. ఆయన కుటుంబ సభ్యులను అల్లకల్లోలం చేస్తుంది. 30 ఏట జరుగుతున్న విచారణ సంస్థల దాడులతో కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలన్నీ ఆయన కళ్ల ముందే కుప్పకూలిపోతున్నాయి. తన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో తీగ లాగితే డొంక కదులుతోంది. నయీం తరహాలో దందాకు తెరలేపిన అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చివరకు కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. తాజా పరిణామాలపై బీఆర్కే స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ప్రభావం మసకబారుతోంది. ఓవైపు పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ అవుతున్నారు, ఇంకోవైపు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు. ఆమె భర్త అనిల్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బంధువుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు సోదాలకు దిగాయి. ఒకవైపు కవితను విచారించిన ఈడీ కవిత భర్త అనిల్ ఆర్థిక లావాదేవీలపై గురిపెట్టింది. అనిల్ రావు సోదరి అఖిల, బంధువులైన మేకా చరణ్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన సొమ్మును పంజాబ్, గోవా ఎన్నికలకు ఎలా చేరవేశారనే ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు అధికారులు. ఇదే క్రమంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఈడీ సాక్షిగా కొన్ని ప్రశ్నలకు వివరణ అడిగేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేజ్రీవాల్ విచారణ తర్వాత ఈ ప్రక్రియ కొనసాగనుందని అంటున్నారు. అల్లుడు అనిల్ తో పాటు ఆ రోజుల్లో నగదు సర్దుబాటు చేసిన సంతోష్ రావు అత్యంత సన్నిహితుడు శ్రీనివాసరావుకి సంబంధాలు ఉన్నట్టు అప్పట్లో ఈడీ ఆరా తీసింది. ఇప్పుడు కవిత, ఆమె భర్త అనిల్, అల్లుడు చరణ్ పాత్రలు కళ్ల ముందు కనిపిస్తుండటంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారుతోంది. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసి చట్ట విరుద్ధ పనులకు వాడిన లింకులు చాలానే ఉన్నాయి. విచారణలో ప్రణీత్ రావు చెప్పింది గోరంత సమాచారం అని తెలుస్తోంది. ఓ ఛానల్ ఎండీ ఒకవైపు మిస్యూజ్ చేస్తే మరోవైపు పేపర్ ఓనర్ అప్పటి యువరాజు కోసం మరో లైన్ ని వాడుకున్నట్లుగా సమాచారం. అందుకు ప్రభాకర్ రావు బావమరిది అశ్విని రావుతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారనేది విచారణలో తేలుతున్నది. ఇది వైరల్ గా మారుతుంది. సొంత కుటుంబ సభ్యుల భార్యల ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ బ్రాంచ్ ముందే జరిగాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రవణ్ రావు లండన్ వెళ్లిపోగా అతను మామతో పాటు మాజీ పోలీసు అధికారులు ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు అమెరికా వెళ్లినట్లుగా గుర్తించారు. ఇక ప్రభాకర్ రావును విచారిస్తే అప్పటి ముగ్గురు రావులు, అప్పటి బీసీ మంత్రి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. మరో లైన్ లో మన రాష్ట్రం మన పత్రిక అంటూ అప్పటి ప్రభుత్వానికి గుమాస్తాగిరి చేసిన ఓనర్ పాత్రపై విచారణ జరిపిస్తే మరిన్ని రహస్యాలు, చేసిన అరాచకాలు బయటపడే అవకాశాలు ఉంటాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సస్పెండ్ కాగానే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఆ వెంటనే ఓ న్యూస్ ఛానల్ వ్యక్తితో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణ అమెరికాకు చెక్కేశారు. అయితే ప్రణీత్ రావును నేరుగా కాంటాక్ట్ అయ్యేందుకు అతని తండ్రికి ఫోన్స్ చేస్తున్నారు ప్రణీత్. తండ్రి కిషన్ రావు గతంలో ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పుడు తమ పేర్లు ఎక్కడ చెబుతారో రెండో బ్రాంచ్ ను టచ్ చేసి విచారిస్తే కుటుంబాలే చిన్నాభిన్నమవుతాయని సమాచారాన్ని కిషన్ రావుకి ఫోన్ చేయడంతో అంతా బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం
ఉన్నప్పుడే పైసలు సంపాదించుకోవాలనే అత్యాశ ఇప్పుడు వారి కుటుంబాలను నిద్ర లేకుండా చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. అంతేకాదు కేసీఆర్ ఆయన పార్టీ నేతలను అష్టదిగ్బంధం చేయనున్నట్లుగా సమాచారం లీక్ అవుతోంది. రియల్ ఎస్టేట్ వాటాలతో చాలా మంది నేతలు బాగా సంపాదించారని, వారందరిపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కేసీఆర్ సన్నిహిత కంపెనీలపైన దృష్టి సాధించినట్లుగా తెలుస్తోంది.